ఇప్పుడు నేను చెప్పబోయే రివ్యూ ఏంటంటే హనుమాన్ మూవీ గురించి చెప్పబోతున్నాను ఫ్రెండ్స్. ఫస్ట్ చెప్పబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అయితే ఏం చెప్తున్నానంటే హనుమాన్ మూవీ రివ్యూ గురించి చెప్తున్నాను. హనుమాన్ మూవీ చూసిన తర్వాత నాకైతే లిటరల్లీ చెప్తున్నాను, బాగుందని అందరూ చెప్తున్నారు. నాకైతే గుర్తుకొచ్చిన సినిమా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా అంజీ అయితే నాకు బాగా గుర్తొచ్చింది. అప్పుడు ఆ సినిమా ఫ్లాప్ అయింది, కానీ ఇప్పుడు తీసుంటే పాన్ ఇండియా లెవెల్లో ఏ లెవెల్లో ఆడేదైతే నాకైతే అంత చిక్కన మాట. చాలా సీన్స్లో నాకు అంజీ రెఫరెన్స్ అయితే నాకు బాగా కనిపించింది. రెండోది ఏంటంటే అప్రిషియేట్ చేయాల్సిన విషయమే ప్రశాంత్ వర్మ. అంత తక్కువ బడ్జెట్లో అంటే 50 కోట్ల బడ్జెట్లో ఆ లెవెల్లో అవుట్పుట్ ఇవ్వటం, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్, ముందుగా విగ్రహాన్ని క్రియేట్ చేయడం, అంజనాద్రి అనుగుల విగ్రహం అనే షార్ట్, ఆ క్రియేటివ్ స్క్రాచెస్ ఏవైతే ఉన్నాయో అది లిటరల్లీ సూపర్ అనే చెప్తున్నాను. రెండోది ఏంటంటే హీరో అనే క్యారెక్టర్ని హీరో అనేది బిల్డ్ చేయకుండా ఒక సామాన్యమైన కుర్రోళ్ళ చూపించారు. రెండోది సముద్రకాంత్ క్యారెక్టర్ అయితే నాకు లిటరల్లీ చాలా చాలా బాగా నచ్చింది. సినిమాలో మనకు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సప్త చిరంజీవుల్లో ఒక 2 చిరంజీవుల్ని చూపించారు. హనుమాన్ క్యారెక్టర్కి ఎంతైతే హనుమాన్ హై ఇచ్చారో విభీషణుడి క్యారెక్టర్ కూడా అంతే హై ఇచ్చారు. లిటరల్లీ చెప్తున్నాను, సముద్రకాంత్ గారి ఫ్యూచర్ అయితే మామూలుగా ఉండదు అసలు. ఆయన చేస్తున్న ప్రతి క్యారెక్టర్ ప్రతి సినిమాలో కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది. రెండవది ఏంటంటే వరలక్ష్మి గారి క్యారెక్టర్. ఆవిడ చేస్తున్న క్యారెక్టర్లు అయితే ఇంకా చెప్పాల్సినంత అవసరం లేదు. హీరో కంటే నాకు తెలిసి చాలా పవర్ఫుల్గా ఇచ్చింది ఆవిడ. లిటరల్లీ ఒక సీన్లో కనపడుతుంది ఆ పవర్ఫుల్ అంతా. అది ఆవిడ క్యారెక్టర్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. రెండోది ఏంటంటే ఇంకా చెప్పాలి అంటే విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ బాగున్నాయి. అప్పుడు తీసుకున్న పాయింట్ నచ్చింది. రుద్రమణి అని చెప్పేసి ఒక ప్లాట్ అయితే తీసుకున్నారు. అది హనుమంతుడు గాయం వల్ల అయిన బ్లడ్ వల్ల అది రుద్రమణి అనేది ఏర్పడిందని చెప్పారు. అంతా ఓకే, గ్రాఫిక్స్ వర్క్ అంతా బాగానే ఉంది. మళ్ళీ సాంగ్స్ వచ్చి కూడా చాలా బాగున్నాయి. ప్రతి క్యారెక్టరు చాలా చాలా బాగుంది. కామెడీ కానీ అన్నీ కానీ చాలా చాలా బాగుంది. ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే రాకేష్ మాస్టర్ గారు 2-3 సీన్లో కనిపించారు. ఆయన చనిపోవడం లిటరల్లీ 6 months అయిపోయింది. అంటే అది ఎప్పుడు సినిమా అనేది చాలా కాలం బట్టే జరుగుతుంది. గ్రాఫిక్స్ వర్క్ అనేది తెలిసిపోతుంది. చాలా కాలం అయింది సినిమా తీసని. అది 2024లో అయోధ్య రామమందిరం గురించి కొంచెం హైప్ ఈ సినిమాకి బాగా వచ్చింది. ఆ రామమందిరం అదంతా ఏర్పడడం, ఈ సినిమాకి రిలీజ్ అవ్వడం. ఈ సంక్రాంతికి వచ్చిన 4 సినిమాల్లో బ్లాక్ బస్టర్ ఏంటంటే ఒక్క హనుమాన్ అనే చెప్తున్నాను. అది ఎందుకంటే 100 కోట్లు వసూలు చేసింది. అంతే వరల్డ్ వైడ్ చేస్తాం. నార్త్లో అయితే బేభత్సంగా కలెక్ట్ చేస్తుంది. ఇంకా హౌస్ఫుల్ బోర్డే నడుస్తుంది. ఇంకా ఆంధ్ర, తెలంగాణ నా సౌత్లో బాగా ఆదరిస్తున్నారు. ఈ టైప్ ఆఫ్ కంటెంట్ బాలీవుడ్ సినిమాల్లో కూడా రావట్లేదు. వచ్చినా కానీ అది ప్రజలు అంత మెప్పించలేకపోతున్నాయి. ఇది సౌత్లో వచ్చిన సినిమాలు కార్తికేయ 2 కానీ, ఇప్పుడు వచ్చిన హనుమాన్ కానీ, మొన్న వచ్చిన పుష్ప కానీ అసలు ఏ రేంజ్లో కలెక్ట్ చేస్తున్నాయి అనేది నార్త్లో మాటల్లో చెప్పలేని పరిస్థితి. ఆ లెవెల్లో ఉంది సినిమా. అది మాత్రం చెప్పగలను. నాకు వచ్చి సంక్రాంతి విన్నది అయితే హనుమానే అనే చెప్తున్నాను. రెండోది ఏంటంటే అప్పటి కాలంలో రిలీజ్ అయిన సినిమాలు దేవిపుత్రుడు, అంజీ అయితే ఏ విధంగా ఉన్నాయో అది ఇప్పుడు కనుక నార్త్లో రిలీజ్ చేస్తే వేరే లెవెల్లో కలెక్షన్స్ అయితే చేస్తాయి. ఆ లెవెల్లో అవుట్పుట్, ఆ లెవెల్లో స్టోరీ కూడా ఉంటుంది. మీరు ఒకసారి ఆలోచించండి. ఆ విషయంగా కూడా మీకే అర్థమవుతుంది ఎందుకు చెప్తున్నాను అనేది. అవి కూడా అంత గొప్ప సినిమాలే, అంత గొప్ప పర్ఫార్మెన్స్ ఇచ్చినాయి దగ్గర. ఇప్పుడు వచ్చిన హనుమాన్ని ఏ విధంగా అయితే పొగుడుతున్నారు, ఏ విధంగా అయితే చూస్తున్నారు, ఏ విధంగా డెడికేషన్ ఉందని మాట్లాడుతున్నారు. ఒక్కసారి అంజీ సినిమా గురించి కూడా ఒకసారి ఆలోచించారు. 2 సంవత్సరాలు ఏకదాటి క్లైమాక్స్కే చిరంజీవి గారు అంకితంగా ఒక డెడికేషన్తో పనిచేశారు. ఆ విషయం అందరికీ తెలుసు. ఒక్కసారి ఆ అంజీ సినిమాని ఒకసారి చూసుకుంటే కనుక మీకే అర్థమవుతుంది. నాకు తెలిసి ఈ సంవత్సరం హనుమానే విన్నర్ అని నేను అనుకుంటున్నాను. 4 సినిమాలతో పోలిస్తే అని. హైదరాబాద్ విషయానికి వస్తే 4 థియేటర్లు సింగిల్ స్క్రీన్లో ఇచ్చినట్టున్నారు. నాకు తెలిసి అంజలి థియేటర్, కొన్ని థియేటర్లు నేను చూసింది అయితే సికింద్రాబాద్ దగ్గర అంజలి థియేటర్లో చూశాను. థియేటర్ అయితే ఫుల్ అసలు మామూలు గోల కాదు.
స్క్రీన్ అయితే బాగుంది కానీ థియేటర్ అయితే అసలు నాకు నచ్చలేదు. కాకపోతే ఏంటంటే ఫుల్ జనం అంతా తాగిడి కానీ అసలు చూస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉన్నారు. ఆ లెవెల్లో ఉంది సినిమా. ఇంకా స్క్రీన్స్ పెంచాలని కోరుకుంటున్నాను. మిగతా సినిమాలు కూడా ఆడాలని కోరుకుంటున్నాను. ఈ సంవత్సరం అయితే సంక్రాంతి విన్నరు హనుమానే.